హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఆవకాయ పచ్చడి తయారీ విధానం చూపిస్తాను. ఆ ముక్కలన్నీ ఈ డబ్బాతో కేజీ డబ్బా, ఈ డబ్బాతో రెండు డబ్బాలు అయినాయి. 2 డబ్బాలకి కొంచెం పసుపు, కొంచెం నూనె వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. సాల్ట్ బాగా ఎండబెట్టి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సాల్ట్ లాగా వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి. ఒక కేజీ ముక్కలకి అరశోడు ఉప్పు, అరశోడు కారం. 2 డబ్బాలు అయినాయి కాబట్టి 2 అరశోళ్ళు ఉప్పు, 2 అరశోళ్ళు కారం వేయాలి. దీనితో 2 గ్లాసులు ఉప్పు పోసాను. ఇప్పుడు 2 గ్లాసులు కారం పోస్తా. 2 అరశోళ్ళు కారం వేసుకోవాలి. ఆవుపిండి ఒక 2 గ్లాసులు ఆవుపిండి పోస్తున్నాను. ఒక పావు కప్పు మెంతిపిండి వేయాలి. చిన్నుల్లిపాయలు మీ ఇష్టము. నేను ఒక 200 గ్రాముల చిన్నుల్లిపాయలు వేసాను. చిన్నుల్లిపాయలు అన్నంలో పెట్టుకుని తింటే బాగుండిద్దని కొంచెం ఒక గుప్పెడు మెంతులు వేసాను. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇదంతా ఉప్పు, కారం, ఆవుపిండి, మెంతిపిండి, చిన్నుల్లిపాయలు మొత్తం బాగా కలిసేలాగా ముక్కలకి బాగా కలుపుకున్నాక నూనె పోసుకోవాలి. కర్నూలు శనగ నూనె పోసాను. నేను ఒక ప్యాకెట్ పోసాను. చాలకపోతే చూసి పోస్తాను. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఒక నూనె డబ్బా పోసాను, పిట్టుగా వచ్చింది. ఇంకా కొంచెం పట్టింది. ఇంకొక 1/2 కేజీ కలుపుతున్నా. నూనె ఈ మాత్రమైనా ఉండాలి. ఆవకాయ పచ్చడి అంటేనే నూనె లేకపోతే టేస్ట్ ఉండదు. కొంచెం అట్టా పోసుకుంటే ఆవకాయ పచ్చడి రెడీ. ఒక జాడీలో పెట్టుకొని 3వ రోజు బాగా మళ్ళీ తిప్పుకొని అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు తినేది బాగుండదు. అయినా మీకోసం ఒక ముక్క వేసుకొని టేస్ట్ చేద్దామని చూస్తున్నాను. ఇప్పుడు కలిపిన పచ్చడి అయినా చాలా బాగుంది. అందరి కొలతలతో ఇది ఆవకాయ పచ్చడి పెట్టుకొని టేస్ట్ చేయమని ప్రార్థిస్తున్నాను.